హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ యాక్సెస్ ఫుల్ ట్యుటోరియల్లో పార్ట్ 4లో ఉన్నాం. ఇదో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అసలు ఎంఎస్ యాక్సెస్లో మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, మనం ఒక ఎంప్లాయీ డేటా కానీ లేకపోతే ఒక స్టూడెంట్ డేటా కానీ ఎలా టేబుల్ ఫార్మాట్లో ఎలా క్రియేట్ చేయాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎంఎస్ యాక్సెస్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందని మీకు ఇందాక ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అయితే నేను బ్లాంక్ డేటాబేస్ తీసుకుంటున్నాను. ఈ డేటాబేస్కి ఒక నేమ్ ఇచ్చామని అవుతుంది. ఓకేనా? సో దీన్ని మనం ఈరోజు ఎంప్లాయీ డేటా యొక్క టేబుల్ క్రియేట్ చేద్దాం. సో నేను ఎంప్లాయీ డేటా అనే ఫైల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీరు సైడ్లో చూసుకుంటే ఇక్కడ మీరు ఫైల్ని ఎక్కడ కావాలో సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్లోకి వెళ్ళి డెస్క్టాప్లో కూడా న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ఎంఎస్ యాక్సెస్ ఓకే అని చెప్పి క్రియేట్ చేసి ఫోల్డర్ అని చెప్పి పెడుతున్నాను ఫైల్ నేమ్. సో ఓపెన్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి సేవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఒక డేటాబేస్ అయితే ఓపెన్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే మనకి డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది. చూసారు కదా, మనం క్రియేట్ చేసాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనకి స్టార్టింగ్గా ఇది ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటూ క్లిక్ చేసేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేవ్ చేయకుండా కానీ ఇంటూ కానీ క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు చేసిన డేటా మొత్తం కూడా ఎగిరిపోతుంది. చూసారా, ఎగిరిపోయింది. సో ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి పైన వీటిని ట్యాబ్స్ అంటారు. ఇక మన క్రియేట్ ట్యాబ్లో మనకి టేబుల్స్ అనే గ్రూప్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ టేబుల్ డిజైన్ ఉంది కదా. సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ తీసుకునే ముందు మనం టేబుల్ డిజైన్ చేద్దాం. ఓకేనా? సో టేబుల్ డిజైన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఫీల్డ్ నేము, డేటా టైపు, డిస్క్రిప్షను, ఫీల్డ్ ప్రాపర్టీస్ అనేది కదా. ఏం లేదు, ఫీల్డ్ నేమ్ అంటే ఏంటంటే టైటిల్ నేమ్ అనమాట. మీ యొక్క టేబుల్కి పైన రోలో టైటిల్ నేమ్ ఉంటుంది కదా, హెడ్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంప్లాయీ డేటా తీసుకుంటే ఎంప్లాయీ డేటా కావచ్చు, ఎంప్లాయీ ఐడి కావచ్చు, ఎంప్లాయీ ఫోన్ నెంబర్ కావచ్చు, ఎంప్లాయీ కంట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఫీల్డ్ నేమ్ కిందకు వస్తాయి. ఓకేనా? ఇవన్నీ టైటిల్ నేమ్స్ అనమాట. సో నెక్స్ట్ డేటా టైప్ అంటే ఏంటంటే మీరు ఫీల్డ్ నేమ్స్ కొన్ని ఇస్తారు కదా, ఎంప్లాయీ ఐడి కానీ లేకపోతే ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఎంప్లాయీ కంట్రీ ఇలా ఇస్తారు కదా. ఇలా ఇచ్చినప్పుడు ఏ ఫార్మాట్లో ఈ కాలం ఈ కాలం మీ ఇన్పుట్ని తీసుకుంటుంది అనేది ఈ డేటా టైప్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. ఓకేనా? అది మీకు ఫర్దర్గా ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా అనేది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ డిఓబి ఇచ్చాను అనుకోండి, అది మనం ఇక్కడ మనకు అర్థమయ్యేదానికి మనకి డిస్క్రిప్షన్ రాస్తాం. డిఓబి స్టాండ్స్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి. ఓకేనా? అది డిస్క్రిప్షన్, అది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఫీల్డ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫీల్డ్ నేమ్ ఇది తీసుకుంటే మీకు ఫీల్డ్ ప్రాపర్టీస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ నేమ్. ఇక్కడ ఫీల్డ్ నేమ్స్కి వచ్చేసరికి మనకు మామూలుగా ఎంప్లాయీ డేటాలో ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, రైట్? సో నేను ఇక్కడ ఎంప్లాయీ _ID. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఫీల్డ్ నేమ్ టైప్ చేసినా కూడా స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. ఓకేనా? అలా ఇచ్చినట్లయితే మీకు టేబుల్ ఫార్మాట్లో సరిగ్గా రాదనమాట. ఓకేనా? ఎంప్లాయీ ఐడి. ఇక్కడ ఎంప్లాయీ ఐడిలో డేటా టైప్ కొద్దాం. ఇక్కడ డేటా టైప్లో మనకి చాలా ఉన్నాయి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, నెంబరు, లార్జ్ నెంబరు, డేట్ అండ్ టైమ్, కరెన్సీ ఇలా ఉన్నాయి కదా. వీటిలో మనం ఆటో నెంబర్ పెట్టుకుందాం. ఎందుకు ఆటో నెంబర్ అంటున్నానంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ నెంబర్గా పెట్టుకోవచ్చు. కాకపోతే నెంబర్ పెట్టామనుకోండి, మనము ప్రతిసారి నెంబర్ని మనం ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఆటో నెంబర్ అనుకోండి, ఆటోమేటెడ్గా సిస్టమే తీసేసుకుంటుంది. మనం ఇచ్చే ఎంప్లాయీ నేమ్స్ కొద్దీ ఆటోమేటిక్ నెంబర్ అనేది తీసేసుకుంటుంది సిస్టమ్ అనేది. ఓకేనా? సో అందుకని ఆటో నెంబర్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ నేను ఏం రాయదలుచుకోలేదు. నెక్స్ట్ ఇంకేముంటాయి? మామూలుగా ఫీల్డ్ నేమ్స్లో నేమ్ ఉంటుంది, రైట్? ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. సో నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ నేమ్ మీరు క్యాప్స్ లాక్లో టైప్ చేయొచ్చు, ఏదైనా పర్లేదు. అంటే మీరు క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేయొచ్చు, ఏం కాదు. అంటే మీరు స్పేసెస్ అయితే ఉండకూడదు. ఓకేనా? దీనికి మనకు డేటా టైప్ ఏమి ఇస్తున్నాను? షార్ట్ టెక్స్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను లేకపోతే. సో నెక్స్ట్ అదే విధంగా ఇంకేముంటాయి? లాస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్. సో ఈ లాస్ట్ నేమ్కు నేను షార్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ ఇంకేముంటాయి? మామూలుగా ఫీల్డ్ నేమ్స్లో మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో DOB. దీనికి డేట్ ఆఫ్ బర్త్లో చూసుకుంటే మనకి ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అనేది రాదనమాట డేటా టైప్. ఇక్కడ మనకి చూస్తే డేట్ అండ్ టైం ఉంది, చూసారా? ఇది వస్తుంది. ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్స్లో ఉంటుంది, రైట్? సో అందుకని ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో రాస్తాను ఏమనంటే DOB స్టాండ్స్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి. ఓకేనా? అంటే మనకు అర్థమయ్యేదానికి రాసుకునేదే డిస్క్రిప్షన్. ఇంకా నెక్స్ట్ ఇంకేముంటాయి?
కంట్రీ, రైట్? అంతే కదా. ఎంప్లాయీ ఏ కంట్రీ అనేది మనకు తెలియాలంటే సో మన కంట్రీ అనే ఫీల్డ్ ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఇది కూడా మనకి టెక్స్ట్ ఫార్మాటే కదా. ఇప్పుడు సపోజ్ ఇండియా కావచ్చు, యూఎస్ఏ ఏది తీసుకున్నా మీకు టెక్స్ట్లోనే ఉంటుంది, రైట్? ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అయితే మనం రాసేసాం, వాటి యొక్క డేటా టైప్స్ తీసుకున్నాం, డిస్క్రిప్షన్ రాసాం. అయితే మీరు ఎప్పుడైతే మీరు దీన్ని క్లిక్ చేస్తారో, ఒక్కొక్క ఫీల్డ్ నేమ్ క్లిక్ చేస్తారో, అప్పుడు మీకు ఫీల్డ్ ప్రాపర్టీస్ అనేవి జనరేట్ అవుతాయి. అంటే డిఫరెంట్గా. ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి క్లిక్ చేశాను అనుకోండి, దానికి సంబంధించిన ఫీల్డ్ ప్రాపర్టీస్ వస్తాయి ఇక్కడ. అదే నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేశాను, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్కి డేట్ అండ్ టైం పెట్టాను, రైట్? ఇప్పుడు నేను ఇక్కడ వీటిలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇన్పుట్ మాస్క్, అదేవిధంగా ఫార్మాట్స్ మార్చుకోవచ్చు. ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అవ్వడం, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా రావాలని ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ నేను మీకు ఏ విధంగా రావాలి మీరు పుట్టిన డేట్ అనేది. సో నేను ఇక్కడ లాంగ్ డేట్ అనేది ఉంది కదా, సో దీన్ని పెడుతున్నాను. సో నెక్స్ట్ అదేవిధంగా ఇన్పుట్ మాస్క్ మనం ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ ఆర్డర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ని సేవ్ చేయమంటుంది. సో నేను టేబుల్ని సేవ్ చేస్తున్నాను. ఏమని, ఇది మనకి ఎంప్లాయీ డేటా కదా, సో ఎంప్లాయీ డేటా అని చెప్పేసి నేను ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఎంప్లాయీ డేటా మీద ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ మాస్క్ రిజల్ట్ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు దీంట్లో కూడా ఫార్మాట్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా. సో నేను దీనికి ఒక ఫార్మాట్ అయితే ఇచ్చేస్తున్నాను. సో నేను ఎలా అంటే ఈ విధంగా నేను ఫార్మాట్ ఇస్తున్నాను. ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్. ఓకేనా? సో ఈ విధంగా మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. చూడండి, డేట్, మంత్, ఇయర్. ఓకేనా? ఈ ఫార్మాట్లో. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కంట్రీలో చూసుకుని మనం షార్ట్ టెక్స్ట్ అనేది ఇచ్చాం కదా. సో మనకి ఈ డీటెయిల్స్తో టేబుల్ ఎలా ఫామ్ అయింది దాని గురించి చూద్దాం. సో ఇక మనకి ఇక్కడ పైన చూసుకుంటే వ్యూస్ అని ఉంది కదా, ఈ వ్యూస్లో మనకి చూస్తే ఇప్పుడు మనం డిజైన్ వ్యూలో ఉన్నాం. మనం డేటా షీట్ వ్యూలోకి వెళ్దాం. ఓకేనా? టేబుల్ని సేవ్ చేసి ఇప్పుడు చూడండి, మనకి ఈ విధంగా ఉంది. అంటే మనం క్రియేట్ చేసిన టేబుల్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, ఇంకా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎంప్లాయీ ఐడిలో నేను ఫస్ట్ నేమ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేమ్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ సూరం చందు నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఐడి అనేది నేను ఇవ్వకపోయినా కూడా 1 అని తీసేసుకుంది. ఓకేనా? అంటే ఆటోమేటిక్ నెంబర్ పెట్టాం కదా మనము. ఇక్కడ చూడండి, మనం డిజైన్ వ్యూలో చూస్తే ఇక్కడ చూడండి, మనం ఎంప్లాయీ ఐడికి ఆటోమేటిక్ నెంబర్ పెట్టాం డేటా టైప్. అందుకని ఏంటంటే ఆటోమేటిక్గా మనకి అది తీసేసుకుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్లోకి వెళ్తే చూడండి, మన ఫార్మాట్ ఇచ్చాం కదా, ఆ ఫార్మాట్ అని టైప్ చేయాలన్నమాట. ఏ ఫార్మాట్లో పెడితే ఆ ఫార్మాట్లో టైప్ చేయకూడదు. సో నేను ఇక్కడ 2303 అని చెప్పి ఇచ్చిస్తున్నాను. నెక్స్ట్ కంట్రీ. సో కంట్రీ అనేది మనం టైప్ చేసాం. ఓకేనా? ఇండియా. ఓకేనా? సో ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నేను ఇంకొక నేమ్ కూడా ఇస్తున్నాను, సూరం. సో ఇతను డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే 16/04/1987. ఓకేనా? ఇప్పుడు కంట్రీ అడుగుతున్నారు. సో కంట్రీ వచ్చేసరికి యూఎస్ఏ. ఓకేనా? ఈ విధంగా డేటా ఇచ్చుకోవచ్చు. మనం ఈ విధంగా డేటాను అయితే మనం ఫిల్అప్ చేసుకోవచ్చు డేటాబేస్లో. టేబుల్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ అనేది ప్రతిసారి మీరు ఇండియాని టైప్ చేస్తున్నారు. మీకు వచ్చే క్లయింట్స్ అందరూ ఇండియా క్లయింట్స్ అనుకోండి. ఇక్కడ మీరు డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు వచ్చే క్లయింట్స్ అందరూ ఇండియా నుంచి ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఉంది కదా. సో ఇక్కడ మనకి చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేయండి. డిఫాల్ట్ వాల్యూలో మీరు ఇండియా అని టైప్ చేశారనుకోండి. ఓకేనా? ఇండియా అని టైప్ చేశారనుకోండి. టైప్ చేసి మీరు టేబుల్ సేవ్ చేశారనుకోండి. చూడండి, టేబుల్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇండియా అనేది ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ. చూడండి, ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది. మీరు ఎన్నైనా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక నేమ్ కూడా టైప్ చేస్తున్నాను. ఇక్కడ అభిలాష్ శర్మ అని టైప్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఏదో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఇండియా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చే ఫీల్డ్ కూడా మనకి ఏంటంటే డిఫాల్ట్గా ఇండియా అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే అదే డిఫాల్ట్ వాల్యూ అని. మనకు వచ్చే క్లయింట్స్ అందరూ ఇండియా నుంచి ఉంటే, ఒకవేళ మనకు వచ్చే ఎంప్లాయీస్ అందరూ ఇండియా నుంచి ఉంటే ఇండియా నుంచి పెట్టుకోవచ్చు. లేదు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, సో నాకు డిఫరెంట్ కంట్రీస్ కావాలి, ఆ కంట్రీస్ని ఎలా మెన్షన్ చేయాలో నాకు తెలియదు అంటే దానికి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళి
ఇక్కడ మన కంట్రీ క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ కాకుండా ఇక్కడ మీరు చూస్తే షార్ట్ టెక్స్ట్ తీసేసి ఇక్కడ లుకప్ విజార్డ్ అని ఉంటుంది. లుకప్ విజార్డ్ అంటే ఏంటంటే మోర్ దాన్ ఒక టెక్స్ట్ అనేది మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లుకప్ విజార్డ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఐ విల్ టైప్ ఇన్ ద వాల్యూస్ ఐ వాంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాలం 1, సో కాలం 1లో నేను ఇండియా ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ కాలంలో నేను యుఎస్ఏ ఇచ్చాను. నెక్స్ట్ కాలంలో ఫ్రాన్స్ ఇచ్చాను. అంటే మన డిఫరెంట్ కంట్రీస్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కాలంలో ఇండోనేషియా ఇచ్చాను. నెక్స్ట్ కాలంలో మలేషియా ఇచ్చాను. సో నెక్స్ట్ కాలంలో చైనా. నెక్స్ట్ కాలంలో సింగపూర్. ఇలా ఏదో కొన్ని కంట్రీస్ని ఇచ్చేసి మీరు నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు చూడండి టేబుల్ సేవ్ చేసి మీరు దీంట్లోకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు నేను ఒక న్యూ ఎంప్లాయ్ డేటా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, షేక్ సమ్యా అని చెప్పేసి టైప్ చేశాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసండి ఏదో ఒకటి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డౌన్వర్డ్ ఆరో అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇక్కడ చూసారా, ఈ విధంగా డౌన్వర్డ్ ఆరో వచ్చింది. చూసారా, మనం ఇలా కూడా మనం ఏంటంటే సబ్ ఆప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళలో మీరు ఏ కంట్రీ కావాలంటే మీరు ఆ కంట్రీని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి క్రియేట్ చేసుకుంటే ఇంకో వాళ్ళకు కూడా ఇలా ఒక సబ్ ఆప్షన్ గ్రూప్ అయితే మీరు ట్యాబ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ టేబుల్ డిజైన్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఇంకా కావాల్సిన ఇంకా మీరు టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్, అదేవిధంగా రీజియన్ ఇవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎంఎస్ యాక్సెస్లో ఈ డేటాబేస్లో ఎంప్లాయీ డేటాకి సంబంధించి టేబుల్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్గా వెళ్దాం మనం. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఏంటంటే ఈ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ మన టాపిక్ అయితే ఇది గైస్. ఇంకా ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో నేను ఇస్తున్న లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 100 లైక్స్. సో చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.